కొంతకాలానికి సముద్ర తీరానికి ఒక మహాదివ్యమైన మర్రి చెట్టు తేలుతూ వచ్చింది. అది చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఎందుకంటే ఆ మర్రి చెట్టు లోపలే శ్రీకృష్ణుడి బ్రహ్మ పదార్థం కూడా తేలుతూ వచ్చింది. ఇంద్రద్యుమ్నుడు ఆ చెట్టుతో దేవతామూర్తులను తయారు చేయాలని ఆ రాజ్యంలోని శిల్పులను ఆదేశించాడు. చాలా మంది శిల్పులు ప్రయత్నించినా ఒక్కరు కూడా చేయలేకపోయారు. ఆ సమయంలో విశ్వకర్మ ఒక వృద్ధుడి రూపం దాల్చి ఆ రాజుతో, నేను 21 రోజుల్లో 3 విగ్రహాలను చెక్కుతాను, కానీ ఆ 21 రోజుల్లో ఎవరూ లోపలికి రాకూడదు అని షరతు విధిస్తాడు. 14 రోజులయ్యింది. గదిలో నుండి ఒక్క శబ్దం కూడా రాలేదు. దీంతో ఆ రాజు అశాంతిగా మారి గది ద్వారం తెరిచి చూశాడు. వెంటనే విశ్వకర్మ అంతర్ధానమయ్యాడు. ఆ గది లోపల జగన్నాథ, బాలభద్ర, సుభద్ర ఈ 3 విగ్రహాలు చేతులు కాళ్ళు లేకుండా కనిపించాయి. కానీ ఆకాశంలో నుండి రాజుకి ఒక స్వరం వినిపించింది. ఈ రూపాలే నా నిజమైన దివ్య రూపాలు, వీటిని ఆరాధించండి అని సాక్షాత్తు జగన్నాథుడే చెప్పాడు. అప్పటి నుండి జగన్నాథ స్వామిని ఈ రూపంలోనే పూజిస్తున్నారు. ఆ బ్రహ్మ పదార్థం కూడా ఇప్పటికీ జగన్నాథ విగ్రహంలోనే ఉంది. జై జగన్నాథ. శ్రీమాత్రే నమః.